బెంగాల్లో ఇలా ఉట్టి బొరుగులు టీ పెట్టుకొని తాగుతారండి మా గురుగారి ఆశ్రమంలో. మాకు అలా ఇస్తూ ఉంటారు ఎక్కువ. సో, నాకు టీ ఎక్కువ ఉన్నప్పుడు టీ టేస్ట్ లేకపోయినా కానీ ఇలా నోట్లో బురుగులేసుకొని ఒక సిప్పు టీ తాగితే సూపర్ టేస్ట్ ఉంటుంది. టీ టేస్ట్ లేకపోయినా టీ ఎక్కువ ఉండి మిగిలిపోయిందన్నా లేదా ఆకలేస్తున్నా ఇదొక స్నాక్ లాగా చేసుకోండి. బ్లాక్ టీ కానీ, పాల టీ కానీ మళ్ళీ ఆ బొరుగులలో ఏం కలుపుకోనక్కర్లే మీ ఇష్టము. బూందీ మిక్చర్ ఏదైనా కలుపుకోండి. బొరుగులు యాక్చువల్గా గ్యాస్ అంటారు, కానీ బెంగాల్లో రోజు బొరుగులతోనే జీవితం అక్కడ స్టార్ట్ అవుతుంది మా గురుగారి ఆశ్రమంలో. చాలామంది అంటారు బొరుగులు తింటే గ్యాస్ అవుతుందని. నాకు తెలీదు, మాకేం గ్యాస్ అవ్వదు. టీ కాఫీలు తాగుతూ ఉంటే ఏదన్నా ఆలోచనలు వస్తాయి కదా, మనకు స్ట్రెస్ పోవటానికి టీ కాఫీ తాగుతారు. కానీ నాకు టీ కాఫీ తాగేటప్పుడు ఆలోచన వచ్చింది చెప్తున్నా. ఆలోచన అంటే అనుభవం చెప్తున్నాను. నా వీడియోస్ అన్నీ కూడా అనుభవంతో చెప్పినవే. పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తాం, అబ్బాయికి అమ్మాయికి. అల్లుడు గురించి తెలుసుకోవాలంటే డైరెక్ట్ అల్లుడిని అడగరు, కూతురుని అడుగుతారు. మ్యాటర్ ఏదైనా శాలరీ కానివ్వండి, అల్లుడు గురించి ఏ విషయాలైనా, అల్లుడు ఏమనుకుంటాడేమని. కానీ మరి అటువైపు అత్తగారు కొడుకుని అడుగుతుందా, కోడలు ఎలాగుంది, కోడలు గురించి ఏమన్నా తెలుసుకోవాలంటే కొడుకుని అడగదు, డైరెక్ట్ కోడల్నే అడుగుతుంది. అది కూడా ఏంటంటే కోడలు పర్సనల్ లైఫ్తో పాటు మళ్ళీ మధ్యలో కొడుకు విషయాలు కూడా తీసుకొని వచ్చి కొడుకు గురించి తెలియని విషయాలు కోడల దగ్గర అడిగి తెలుసుకోవాలని చాలా ప్రయత్నిస్తుంటారు. మీరు కూడా అలా ఎవరన్నా ఉంటే చెప్తున్నా, ఎప్పుడైనా ఈ తప్పు చేయకండి. నాకు రెండు వైపులా నేను ఇలా సఫర్ అయ్యాను. ఇప్పుడు మాకు జాబ్ ట్రాన్స్ఫర్ ఉంది అని అనగానే ఫస్ట్ మా ఆయన్ని అడగాలి కదా, ఏంటి శాలరీ ఎంత, శాలరీ పెరిగిందా, నాకు అడుగుతారు ఏం జీతం పెరిగిందంటనా, ఎందుకంట ట్రాన్స్ఫరు, ఏమి వివరాలని. అలా ఎప్పుడు అడగండి, ఎవరి పర్సనల్ వాళ్ళనే అడగండి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఏమవుతుందంటే చెబితే ఎందుకు చెప్పినావని హస్బెండ్ అంటారు. నేను ఇప్పటికి కూడా నన్ను ఎవరైనా మీ ఆయన జీతం ఎంత అంటే నాకు తెలియదు, మా ఆయన ఎంత జీతమో నాకు ఇప్పటికీ తెలియదు అని చెప్తాను. నిజంగా కూడా తెలిసేది కాదు ఒక మొన్నటి దాకా, బట్ ఇప్పుడు తెలుసు, కానీ ఇప్పుడు కూడా నాకు తెలియదు అని చెప్తాను. లేదా మాకు కావాల్సినంత వస్తుంది అని చెప్తాను. ఎప్పుడు ఆడపిల్లను వయసు అడగకూడదు, మగవాడి జీతం అడగకూడదు అంటారు కదా. ఒకరిది ఒకరిని అడగకండి. ఆడదాని వయసు అడిగినా పర్వాలేదు, కానీ మగవాడి జీతం అడగకండి. ఎందుకంటే ఏ కంపెనీలో పనిచేస్తున్నాడో దాని ప్రకారంగా ఆటోమేటిక్గా అందరికీ తెలుసు శాలరీస్ ఎంత ఉంటాయని, అడగాల్సిన అవసరంలా. ఆ కాలం వాళ్ళు అడిగేవాళ్ళు ఏమని, ఎంత శాలరీ ఏమని. సో అప్పుడు అబద్ధాలు నిజాలు, ఇప్పుడు అబద్ధాలు నిజాలు చెప్పనక్కర్లా. సో ఆటోమేటిక్గా వాళ్ళు చేసే జాబ్ని బట్టి అందరికీ తెలిసిపోతుంది ఎంత శాలరీ వస్తుంది ఏమి అని. నన్ను బెంగళూరులో ఒకరు మీ ఆయన శాలరీ ఎంత అని అడిగితే నాకు శాలరీ తెలీదు, నా ఖర్చు అయితే నాకు తెలుసు, నా ఖర్చు చెప్పగలను అనేసి కూర్చొని టక ఖర్చు చూపించాను. ఏంటి చదువులు, ఇంటి ఖర్చు, తిండి, రెంట్, కరెంట్ బిల్లు, తిరుగుడు, తర్వాత ఇన్సూరెన్స్లు ఉంటాయి కదా అవి, హెల్త్, ఏ టు జెడ్ పట 2 నిమిషాల్లో ఇంత ఉంటుంది, వీటన్నిటికీ ఇంత ఉంది అనేసి మంత్లీది చెప్పేశాను. ఇంకా సైలెంట్ అయిపోయినారు.